వర్క్‌ని లైక్ డైరెక్టరీస్, సోషల్ బుక్ మార్కింగ్స్ ఇవన్నీ డైలీ చేసే వర్క్ యాక్టివిటీస్ అనమాట. డైరెక్టరీస్, సోషల్ బుక్ మార్కింగ్స్ అండ్ ఆర్టికల్ రైటింగ్ లే ఇవి సమ్ టైమ్స్ అంటే మనము రాసేదండి లైక్ పీపీటీస్, పీడిఎఫ్స్ మంత్లీ 1 ఆర్ ట్వైస్ రాస్తాము. అంటే అవి చేస్తాము. బట్ ఇవన్నీ కూడా మీరు చేయండి. ఒకసారి చేస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఏం సైట్స్ ఉన్నాయి, ఎలా సబ్మిట్ చేయాలి ఇవంతా కూడా. కాబట్టి ఆహ్, మొత్తం అయితే అన్నీ చేయడం. లేదంటే ఈరోజు ఒక 4 తీసుకోండి డైరెక్టరీస్, సోషల్ బుక్ మార్కింగ్స్. అందులో ఒక 5, 5, 10, 10 అట్లా మీకు ఎన్ని కుదిరితే అన్ని సబ్మిట్ చేయడం. నెక్స్ట్ రిమైనింగ్ టాపిక్స్ మళ్ళీ ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ సోషల్ మీడియాకి మళ్ళీ ఆ తర్వాత ఎట్లా షిఫ్ట్ లాగైనా పెట్టుకొని కంప్లీట్‌గా 1 మంత్ అయ్యేసరికి ప్రాక్టీస్ చేయండి. లైక్ నెక్స్ట్ మనకి ఇక్కడ రిపోర్ట్ ఎలా తీయాలి అనేది నెక్స్ట్ ఈ క్లాస్‌లో అయిపోతే ఇట్స్ ఓకే. లేదంటే నెక్స్ట్ క్లాస్‌లో బేసిక్ రిపోర్ట్ అనేది చూపిస్తాను. అంటే ఫస్ట్ డే ఎలా స్టార్ట్ చేయాలి అండ్ ఎండ్ ఆఫ్ ద డే మనకి మొత్తం ఫైనల్ రిపోర్ట్ తీద్దాము విత్ అన్ని టూల్స్‌ని యూజ్ చేసుకొని. ఈ ఏఎక్స్ఓ అంటే ఏంటంటే ఏఐ ఎక్స్పీరియన్స్ ఆప్టిమైజేషన్ అనమాట. ఈ మనకి ఏఐలో మనం ఎలా ఆప్టిమైజ్ చేస్తాం అనేది జస్ట్ థియరీ. దీన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి అంటే లైక్ కంటెంట్‌లోనే మార్పు చేసుకోవాలనమాట. కంటెంట్ చేంజ్ చేసుకొని ఆప్టిమైజ్ చేస్తే మనకి మాక్సిమం ఏఐ ఆప్టిమైజేషన్‌కి సరిపోతది. ఈ ఏఐ వచ్చేసి మనకి డిజిటల్ యూజర్స్ ఏఐ టెక్నాలజీని యూజ్ చేసినప్పుడు అక్కడ అవుట్‌పుట్ ఎలా వస్తుంది? మనం ఎలాంటి కంటెంట్ ప్రొవైడ్ చేయాలి? ఎలాంటి కంటెంట్ ప్రొవైడ్ చేస్తే ఆహ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లైక్ ఏఐ, జనరేటివ్ ఏఐ మనకెలా అవుట్‌పుట్ డెలివరీ చేస్తుంది అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఇది వచ్చేసి మనకి యూజర్ ఎక్స్‌పెక్ట్ ఇంటెలిజెంట్ అండ్ ట్రైలర్డ్ ఎక్స్‌పీరియన్స్. లైక్ మనకి ఈ ఈ ఏఐ అనేది చాలా అవుట్‌పుట్ అనేది చాలా ప్రాపర్‌గా రావాలనమాట. లైక్ మనం సెర్చ్ ఇంజిన్‌లో అయితే జస్ట్ సెర్చ్ చేస్తే అవుట్‌పుట్ వస్తుంది కానీ, ఆ అవుట్‌పుట్‌ని యూజ్ చేసుకొని మనం ఈ సెర్చ్ ఇంజిన్‌లో వచ్చే అవుట్‌పుట్‌ని యూజ్ చేసుకొని మనం అనాలిసిస్ చేసుకుంటాం. ఏది కరెక్ట్, ఏది రాంగ్ అని. బట్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటంటే యూజర్ బిహేవియర్‌ని అనలైజ్ చేస్తది. అలాగైతే అక్కడ యూజర్ ఎలాంటి బిహేవియర్‌తో ఉన్నాడు. లైక్ అంటే వాళ్ళకి ఏ ఎట్లా అంటే అవుట్‌పుట్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు. నెక్స్ట్ యూజర్ యొక్క ఇంటెన్షన్ ఏముంది? ఇవన్నీ బేస్ చేసుకొని రెలెవెంట్ కంటెంట్‌ని డెలివరీ చేస్తదనమాట ఏఐ. అందుకోసం అనేసి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఇంపార్టెన్స్ ప్రెజెంట్ ఉన్న ఈ ఏఐ ఫీల్డ్ లైక్ ఏఐ ఎరాలో లైక్ ఈ ఏఐ ఏంటంటే ఇది కూడా మనకి 3 టైప్స్ ఉంటది. ఫస్ట్ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది ఎప్పటినుంచో మనకుంది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటంటే మనము ఏదన్నా ఒక టూల్ సెటప్ చేస్తే ఆ టైంకి డెలివరీ చేసుకోవడమే గానీ అదేమీ గుర్తుపెట్టుకోవడం గానీ, దానికి రిప్లై ఇవ్వటం కానీ, లేకపోతే థింక్ చేయటం కానీ ఏమీ లేదనమాట. జస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనము మెయిల్స్ కనుక సెటప్ చేసుకొని, షెడ్యూల్ చేసుకున్నామనుకోండి, ఆ షెడ్యూల్‌కి డెలివరీ అయిపోతది. ఈమెయిల్ మార్కెటింగ్ అని, వాట్సాప్ మార్కెటింగ్ అని ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటే బ్యాక్ ఎండ్‌లో వర్క్ అవుతాయి. బట్ ఏంటంటే కంప్లీట్‌గా హ్యూమనే రెస్పాన్సిబుల్. ఈ ఏఐ అనేది థింక్ చేయదనమాట. లైక్ జస్ట్ ఇచ్చిన టాస్క్‌ని కంప్లీట్ చేస్తది. నెక్స్ట్ దానికి అడ్వాన్స్‌డ్ ఏమొచ్చిందంటే జనరేటివ్ ఏఐ. జనరేటివ్ ఏఐ అంటే లైక్ ఎల్ఎల్ఎమ్స్ అంట. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఏంటి అంటే చాట్‌జిపిటి, క్లాడ్, లైక్ జెమినై, కోపైలట్, డీప్‌సీక్ ఇట్లా మనకి చాలా కంపెనీస్ చాలా
ఎల్ఎల్ఎం మోడల్స్ని అయితే రిలీజ్ చేసినాయి. ఈ మోడల్స్ అన్నీ ఏంటి అంటే మనం ఇచ్చిన అవుట్పుట్కి లైక్ ఇన్పుట్కి అది థింక్ చేసి అనాలిసిస్ చేసి ఎగ్జాక్ట్ అవుట్పుట్ని ప్రొవైడ్ చేస్తుంది. లైక్ ఇక్కడ ఏంటంటే మనం షెడ్యూల్ చేసుకోవడం కానీ లేకపోతే ఇట్లా పోస్టులు చేయడం కానీ ఇవన్నీ మనం ఏం చేయం కానీ బట్ ఇక్కడ ఏంటంటే కంటెంట్ అనేది జనరేట్ చేసుకుంటాం ఆటోమేటిక్గా, లైక్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ని యాడ్ చేసుకొని. ఇప్పుడు ఈ ఇంటెలిజెన్స్కి మనము ఏఐని ఇంటిగ్రేట్ చేసేస్తే దాన్ని మనకి ఏజెంటిక్ ఏఐ కిందకి కన్వర్ట్ అవుతుందన్నమాట. అక్కడ ఏమవుతుందంటే మనం ఒక జనరేటివ్ ఏఐని యూస్ చేసి కంటెంట్ క్యాలెండర్ క్రియేట్ చేసుకొని ఏజెంటిక్ ఏఐని యూస్ చేసి అక్కడ ఒక ఏజెంట్ని క్రియేట్ చేసుకొని మనం సెట్ చేసేస్తే ఏమవుతుందంటే ఈ ఒక కంటెంట్ క్యాలెండర్ క్రియేట్ చేసుకొని ఏజెంట్కి ఇచ్చామంటే ఆ ఏజెంట్ ఏం చేస్తుందంటే ఈ జనరేటివ్ ఏఐస్ తోటి ఇంటరాక్ట్ అయ్యి అక్కడ మనం ఏమి ఇచ్చాము, ఒక కంటెంట్ క్యాలెండర్లో ఈరోజు మనం ఒక పోస్ట్ కావాలని ఇచ్చాము, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఫర్ రియల్ ఎస్టేట్ అని ఇచ్చాము. డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఫర్ రియల్ ఎస్టేట్ అని ఒక టాపిక్ ఇచ్చేసి దానికి పోస్ట్ జనరేట్ చేసి ఇమేజ్ జనరేట్ చేసి దాన్ని షెడ్యూల్ చేసుకొని లైక్ ఆ టైంకి డెలివరీ అవ్వాలన్నమాట. లైక్ మార్నింగ్ ఎవ్రీడే మార్నింగ్ 6 o'clockకి కంటెంట్ ప్లస్ ఇమేజ్ రావాలి. కానీ ఇక్కడ ఏంటంటే మనం వెళ్ళి డైరెక్ట్గా షెడ్యూల్ చేయట్లేదు, జనరేటివ్ ఏఐని కూడా యూజ్ చేసి మనం కంటెంట్ జనరేట్ చేయట్లేదు. జస్ట్ ఫస్ట్ స్టెప్ ఏం చేస్తామంటే షెడ్యూల్ చేసుకుంటాం. ఆ షెడ్యూల్లో ఈ కంటెంట్ క్యాలెండర్ ఇచ్చేస్తాం. ఆ కంటెంట్ క్యాలెండర్ ఏంటంటే ఆ కంటెంట్ క్యాలెండర్ దగ్గరికి ఈ ఏఐ ఏం చేస్తుందంటే ఆటోమేషన్ జనరేటివ్ ఏజెంట్కి ఏఐ ఏం చేస్తుందంటే ఈ ఏజెంట్ని ఆ షీట్కి పంపిస్తుంది అనమాట. ఎవ్రీడే మార్నింగ్ 6 o'clockకి వెళ్ళగానే ఆ షీట్లో కంటెంట్ తీసుకుంటుంది, ఏ రోజు డేట్ ఆ రోజు తీసుకొని ఆ రోజు ఆ డేట్కి మనం పెట్టిన కంటెంట్ని తీసుకొని దానికి ఒక కంటెంట్ ప్లస్ ఇమేజ్ జనరేట్ చేసి మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో డెలివరీ చేసేస్తుంది. ఇది ఏంటి అంటే జస్ట్ మనం ఇక్కడ మనకి ఎంత వర్క్ డిఫరెన్స్ వస్తుంది అంటే ఏఐ వర్క్ చేసేటప్పుడు కంటెంట్ మనమే క్రియేట్ చేసుకుంటాం, ఇమేజెస్ మనమే క్రియేట్ చేసుకుంటాం, అన్నీ మనమే క్రియేట్ చేసుకొని టూల్లోకి వెళ్ళేసి టూల్లో షెడ్యూల్ చేస్తాం. అప్పుడు అది ఫార్వర్డ్ చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి జనరేటివ్లో కంటెంట్ మొత్తం మనం క్రియేట్ చేయకుండా ఓన్గా జనరేటివ్ ఏఐని యూజ్ చేసి మనకి ఎలా కావాలో అలా కంటెంట్ అంతా జనరేట్ చేసుకొని అన్నీ జనరేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ టూల్లోకి వెళ్ళేసి మనం షెడ్యూల్ చేసుకుంటే ఆ టయానికి వెళ్ళిపోతుంది. బట్ ఈ ఏజెంట్‌కి ఏఐ వచ్చేసరికి ఏంటంటే కంప్లీట్‌గా అదే చేసేస్తుంది. మనం ఏంటంటే జనరేటివ్ ఏఐ నుంచి కంటెంట్ తీసుకొని టైమ్ స్లాట్ షెడ్యూల్ చేసేసి ఏజెంట్‌కి ఇచ్చేస్తే ఇక 1 మంత్‌కి కావాలా, 2 మంత్స్‌కి కావాలా మొత్తం ఒక్కసారి చేసి పెట్టేస్తే ఇంకా కంటిన్యూగా మనం ఆ పోస్ట్ అనేది వెళ్ళిపోతుంది. ఇంక దాన్ని మనం చేయక్కర్లేదనమాట. లైక్ ఇలా అడ్వాన్స్‌డ్ వెర్షన్‌కి వెళ్ళిపోతుందనమాట ఏఐ. నెక్స్ట్ కమ్మింగ్ ఈ ఏజెంట్‌కి ఏఐ అయిన తర్వాత సూపర్ ఏఐ అని వస్తుంది. అది ఇంకా ఎక్కువ ఫీచర్స్‌తో వస్తుంది. అది ఇంకా మనకు మార్కెట్‌లోకి రాలేదు. జస్ట్ దాని మీద అయితే జరుగుతా ఉన్నాయన్నమాట. లైక్ లైక్ ఇక్కడ ఏంటి అంటే కొన్ని టూల్స్ లైక్ క్లాడ్ ఆర్ సంథింగ్ నేమ్ నాకు గుర్తులేదు కానీ అది ఏం చేస్తుందంటే లైక్ దాని ఓన్‌గా వాళ్ళు డెవలప్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఒక కంపెనీలోకెళ్ళేసి ఆ కంపెనీలో ఉన్న డేటా మొత్తాన్ని హ్యాక్ చేసేసి ఆ డేటా అంతా రిట్రీవ్ చేసేస్తుందనమాట. లైక్ అంటే డేటాని ప్రాసెస్ చేసే టైంలో ఆటోమేటిక్‌గా లైక్ ఎథికల్ హ్యాకర్ లాగా అదొక హ్యాకింగ్ టెక్నిక్‌ని యూజ్ చేసుకొని ఓన్‌గా కంపెనీ యొక్క డేటా మొత్తాన్ని హ్యాక్ చేసేసింది. ఇట్లా వాళ్ళు దాన్ని మళ్ళీ రిజాల్వ్ చేసుకున్నారు. బట్ ఒక హ్యూమన్ అనే పర్సన్ లైక్ ఎవరు హెల్ప్ లేకుండా జస్ట్ దానంతట అదే హ్యాక్ చేసుకోవడం గానీ, లేకపోతే వర్క్ చేసుకోవడం గానీ, ఇవన్నీ కూడా వచ్చేలాగా మనకి మేబీ ఇంకా ఫ్యూచర్‌లో వచ్చే ఏఐస్ ఉండొచ్చేమో. బట్ దానివల్ల అడ్వాంటేజెస్ ఎన్నున్నాయి, డిసడ్వాంటేజెస్ కూడా అన్నీ ఉన్నాయి. బట్ ఇప్పుడొచ్చిన ఏఐ వల్ల ఈ క్లాడ్ ఇవన్నీ వల్ల ఏమవుతుందంటే చాలా వరకు ఇండస్ట్రీస్‌లో జాబ్స్‌ని తీసేస్తున్నారు. కానీ కొన్ని కంపెనీస్ రియలైజ్ అవుతున్నాయి ఇప్పుడు. ఎందుకంటే కాస్ట్ కటింగ్ ఎక్కువైపోతుంది ఏఐ యూజ్ చేయడం వల్ల. దీనికంటే హ్యూమన్సే బెటర్ అని మళ్ళీ రిక్రూట్‌మెంట్స్ స్టార్ట్ అయినాయని చెప్పేసి జస్ట్ ఒక న్యూస్ వచ్చింది. బట్ అది ఎంతవరకు పాసిబుల్, ఎంతమందిని తీసుకుంటారు అనేది తెలీదు. బట్ ఒకవేళ వాళ్ళు మళ్ళీ హైర్ చేసుకోవాలి అంటే ఒక పర్సన్‌కి కంపల్సరీగా ఏఐ టెక్నాలజీ మీద గ్రిప్ అయితే ఉండాలి. ఎన్ని కోర్సులు నేర్చుకున్నా ఎన్నున్నా ఏఐ టూల్స్‌ని యూజ్ చేసే స్కిల్ ఉన్న వాళ్ళకి మాత్రమే హై ప్రయారిటీ ఉంటుంది.
లైక్ ఇక్కడ మనకి ఎగ్జాంపుల్‌గా ఒక ఈ-కామర్స్ సైట్ ఇచ్చేసారు. ప్రొడక్ట్స్ బేస్డ్ పేస్ట్ ద బ్రౌజింగ్ ద బిహేవియర్ ఆర్ ఏఐ చాట్‌బోట్ సజెస్టింగ్ ఐటెమ్స్ బేస్డ్ ఆన్ ద కన్వర్షనల్ ఇన్పుట్స్. లైక్ అంటే ఇక్కడ వచ్చి ఒక చాట్ బాట్‌ని క్రియేట్ చేసుకుంటే, ఈ చాట్ బాట్ ఏంటంటే లిమిటెడ్ అనమాట. లైక్ మనం ఏమైతే ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తామో అంతవరకే వర్క్ చేస్తది. మనం ఏమైతే ఇన్పుట్ ఇస్తామో దాని వరకే ఉంటుంది. ఈ చాట్ బాట్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే హ్మ్. ఆ చాట్ బాట్‌లో మనకి ప్రొడక్ట్స్ కావాలని ఎవరైనా టైప్ చేస్తే ఆహ్, రిక్వైర్మెంట్‌ని బేస్ చేసుకొని ఆ ప్రొడక్ట్ డీటెయిల్స్ మాత్రం చూపిస్తూ ఉంటుంది. లైక్ ఇది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి రిలేటెడ్ కాబట్టి ఇది ఒక ఎగ్జాంపుల్‌గా మీకు ఇక్కడ ప్రొవైడ్ చేసేది. లైక్ డిఫరెన్స్ బిట్వీన్ ద ట్రెడిషనల్ యూఎక్స్, ఎస్‌సిఓ అండ్ ఏఐ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంటదంటే, లైక్ యూఎస్ ఎక్స్‌పీరియన్స్ అంటే డిజైన్, యూజబిలిటీ, యాక్సెసిబిలిటీ ఇవన్నీ ఫోకస్ చేస్తాం. యూజర్ ఎక్స్‌పీరియన్స్ అంటే లైక్ ఎండ్ యూజర్ ఎలా ఎక్స్‌పీరియన్స్ అవుతాడు మన వెబ్‌సైట్‌ని చూసి అంటే లైక్ డిజైన్ అనేది చాలా ఇంపాక్ట్ చూపిస్తది. అలాగే యూజబిలిటీ ఆయనకి ఎండ్ యూజర్‌కి ఈజీగా ఉండాలి. అంటే టెక్నికల్ పర్సన్‌కి తెలుసు ఇది ఏంటి, ఎలా ఉంటదని. కానీ యూజ్ చేసే ప్రతి ఒక్కళ్ళకి దాని గురించి తెలియాలని లేదు. కానీ వాళ్ళకి ఎంతవరకు రిక్వైర్మెంట్ ఉంటుందో అంతవరకు యూజ్ చేసుకునే ఆప్షన్ అనేది ఉండాలి. ఇది మనకి యూజర్ ఎక్స్‌పీరియన్స్. లైక్ సెర్చ్ ఇంజిన్‌కొచ్చేసరికి ఏంటంటే ర్యాంకింగు, విజిబిలిటీ, కీవర్డ్స్ ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ ఏఐ ఎక్స్‌పీరియన్స్‌కొచ్చేసరికండి పర్సనలైజ్డ్ ఎవరికి ఎలాంటి అవుట్‌పుట్ కావాలో అలాంటి అవుట్‌పుట్‌ని ప్రొవైడ్ చేస్తుందనమాట. ప్రిడిక్టివ్ అంటే మనం ఒక క్వెషన్ అడిగితే దానికి ప్రిడిక్షన్స్ కూడా అంటే సొల్యూషన్స్ లైక్ ఇవన్నీ కూడా చూపిస్తుందండి. ఇది మనం ఏఐలో మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తాం. అలాగే ప్రైమరీ గోల్ ఏముంటుంది వీటికి అంటే లైక్ యూజర్ సాటిస్ఫాక్షన్. నెక్స్ట్ ఎస్‌సిఓకొచ్చేసి ఆర్గానిక్ ట్రాఫిక్ ఉంటుంది. తర్వాత ఏఐకొచ్చేసరికి ఏంటంటే ఎంగేజ్‌మెంట్, కన్వర్షన్స్, యూజర్ డిలైట్ యూజింగ్ ఏఐ. ఏఐని యూజ్ చేసుకోవడం ఇవన్నీ కూడా మనకి దీంట్లో హై ప్రయారిటీగా ఉంటాయన్నమాట. హ్మ్. ఈ టెక్నికల్ యూజెస్ ఏంటి అంటే యూఐ, యూఎక్స్ టూల్స్, అనాలిటిక్స్ ఇవన్నీ మనం ఇక్కడ యూజ్ చేస్తాం. లైక్ ఇక్కడొచ్చేసి గూగుల్ సెర్చ్ కన్సోల్ అని కీవర్డ్ టూల్‌ని యూజ్ చేస్తాం. ఇక్కడొచ్చేసి ఏఐ మోడల్స్ లైక్ చాట్‌జీపీటీ ఇవన్నీ కూడా మనం యూజ్ చేస్తాం. రిమైనింగ్ మోడల్స్ ఇక్కడ. బట్ ఈ చాట్‌జీపీటీ మనకి ఎక్కువగా ఎందుకు యూజ్ చేస్తున్నాం అన్నిట్లో ఎక్కువ ఎందుకంటే ఇది ఓపెన్ సోర్స్ కంపెనీ వాళ్ళది కాదు. లైక్ దీంట్లో కూడా ఫీచర్స్ చాలా బాగున్నాయి రిమైనింగ్ వాటితో కంపేర్ చేసుకుంటే. అందుకని ఎక్కువ చాట్‌జీపీటీని యూజ్ చేస్తాం. బట్ ఒక్కొక్క ఏఐ మోడల్ ఒక్కొక్క దానికి ప్రయారిటీ ఉంటుంది. ఇక్కడ యూజర్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి హ్యూమన్ సెంట్రిక్ అండ్ సెర్చ్ ఇంజిన్ సెంట్రిక్ అండ్ ఇక్కడ వచ్చేసి ఏఐ. వీటిని బేస్ చేసుకొని ఇవి 3 ఉన్నాయి. జస్ట్ డిఫరెన్సెస్ అంటే ఇవి ఎందుకు యూజ్ అవుతాయి అనేది మనకి ఇక్కడ ఒక క్లారిటీ వస్తుంది. తర్వాత నెక్స్ట్ మనకి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా! ఏఐ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంటుందంటే, పర్సనల్ ఎవరికి ఎలాంటి కంటెంట్ కావాలో అలాంటి కంటెంట్ అనేది ఇస్తుంది. లైక్ నెట్‌ఫ్లిక్స్ గానీ, యూట్యూబ్ గానీ. ఇప్పుడు ఎంతమంది ఓపెన్ చేసి ఎన్ని రకాల వీడియోస్ సెర్చ్ చేసినా ప్రతి ఒక్కళ్ళకి ఎవరికి ఏది కావాలో అదే ఇచ్చేస్తుందనమాట. అట్లా పర్సనలైజ్డ్‌గా ఈ ఏఐ అనేది వర్క్ చేస్తుంది. లైక్ స్మార్ట్ సెర్చ్ అండ్ కన్వర్షనల్ ఇంటర్ఫేస్ లైక్ చాట్ బాట్స్, ఏఐ సెర్చ్ అసిస్టెంట్స్ ఇవేంటంటే ఇవి కంప్లీట్‌గా మనకి సొల్యూషన్ కూడా ప్రొవైడ్ చేస్తాయి. ఇలాగే మనకొక టెలికాలర్ వెబ్‌సైట్ ఒకటుంది. బట్ అది ఏంటంటే, ఇప్పుడు మనము కొంచెము డేటా ఇచ్చాము. ఇప్పుడు ఒక టెలికాలర్ పర్సన్ ఏం చేస్తాడంటే, ఆ డేటా తీసుకొని ఆ నంబర్స్‌కి కాల్ చేసి, మన ప్రొడక్ట్స్ ఏమున్నాయో, మన సర్వీసెస్ ఏమున్నాయో వాళ్ళ డౌట్స్ అయి చెప్పి వాళ్ళకేమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తారు. బట్ సేమ్ అదే ప్రాసెస్‌లో ఇప్పుడు కొన్ని సైట్స్ అయితే ఉన్నాయి. లైక్ మనం ఏంటంటే మనం నంబర్స్ ఇచ్చేస్తాం అక్కడ. నంబర్స్ మొత్తం ఒక ఎక్సెల్ షీట్‌లో పెట్టేసి ఒక్కొక్క నంబర్‌కి కాల్ చేస్తదనమాట. లైక్ అంటే నంబర్స్‌కి కాల్ చేసి దాంట్లో ఉన్న నంబర్స్ అందరికి ఫోన్ చేసి మాట్లాడుతదనమాట. లైక్ ఇక్కడ కూడా మనము డేటా అనేది ఇస్తాము. ఏమిస్తామంటే జస్ట్ మ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్స్ ఉన్నాయి. బ్యాచ్ టైమింగ్స్ ఏంటి, ఫీజ్ ఎంత ఇట్లాంటి మన బిజినెస్ రిలేటెడ్ రిక్వైర్మెంట్స్ అన్ని ఇచ్చేస్తే ఏం చేస్తుందంటే డైరెక్ట్‌గా ఒక హ్యూమన్ ఎలా ఇంటరాక్ట్ అవుతదో సేమ్ అలానే ఇంటరాక్ట్ అవుతది. లైక్ మనం ఇంకేదైనా క్వెషన్స్ అడిగామనుకోండి బ్యాచెస్ ఎలా ఉన్నాయి? ఏ టైంలో ఉన్నాయి? మాకు ఈ టైంకి కావాలంటే ఈ టైంలో బ్యాచ్ ఉందని చెప్పాం మార్నింగ్ 9కి. బట్ మాకు 9కి వద్దు 11కి కావాలి అన్నారనుకోండి. 11కి బ్యాచ్ మనం ఇవ్వలేదు. కానీ అదేం చేస్తుందంటే ఆహ్, దానంతట అదే
ఒక హ్యూమన్‌లాగా రెస్పాండ్ అవుతది. ఓకే. 11కి బ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు అప్డేట్ చేస్తాము. లేదంటే నేను ఇన్ఫర్మేషన్ మళ్ళీ కాంటాక్ట్ చేస్తానని చెప్పేసి ఆ డేటా మొత్తం తీసుకొని మనకి ఇస్తుందనమాట. బట్ ఇది ఫ్రీ వెర్షన్‌లో అయితే పెద్దగా వర్కౌట్ అయితే అవ్వలేదు గానీ, బట్ మేబీ పెయిడ్ వెర్షన్‌లో రావచ్చు. ఫ్రీ వెర్షన్‌లో ఏంటి అంటే మనం ఒక నంబర్‌కి జస్ట్ కాల్ చేసి ట్రయల్ చేసుకోవడానికి మాత్రం ఆప్షన్ ఉంది. ఇంత అడ్వాన్స్‌డ్ అయిపోతుందనమాట. ఏంటంటే టెలికాలర్స్‌ని పెట్టే బదులు ఒక 200, 300 నంబర్స్‌కి పంపించాలంటే ఒక పర్సన్ చేయలేరు ఒక డే మొత్తం కూర్చున్నా గూడా. బట్ అదే ఒక టూల్ అయితే మనకి ఫాస్ట్‌గా చేసేస్తుంది కాబట్టి మల్టిపుల్ నంబర్స్‌కి ఒకేసారి అట్లా మనకి యూజ్ అవుతదనమాట. ఈ ఏఐ అనేది అంటే కంప్లీట్‌గా ఓన్ థింకింగ్ అనేది దానికి వచ్చేసింది. బట్ ఇక్కడ మనం యూజర్ బిహేవియర్‌ని బేస్ చేసుకొని నావిగేషన్ అంటే మనం ఒక క్వెషన్ అడిగాము. ఆ క్వెషన్‌కి ఆన్సర్ వస్తుంది. దాంట్లో మళ్ళీ మనకేమో డౌట్స్ వస్తాయి. మళ్ళీ క్వెషన్ అడుగుతాం. మళ్ళీ దాని డౌట్స్ క్లియర్ చేసుకుంటూ ఇలా స్టెప్ బై స్టెప్ నావిగేట్ చేయడానికి మనకి ఏఐ అనేది యూజ్ చేస్తుంది. కానీ ఈ ఏఐ టూల్స్ వచ్చిన తర్వాత మనకి ఒక మెంటర్ అనేవాళ్ళు అవసరం లేదనమాట మాక్సిమం. ఎందుకంటే అసలు ఏ సబ్జెక్ట్ తెలియని వాళ్ళకైతే ఒక పర్సన్ కావాలి. వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి అవన్నీ కానీ, బట్ అన్నీ తెలిసిన వాళ్ళకి ఏదైనా చిన్న డౌట్స్ వచ్చినా, ప్రాబ్లమ్స్ వచ్చినా దానికి సొల్యూషన్ అనేది ఆటోమేటిక్‌గా మనకి ఈ ఏఐ టూల్స్ హెల్ప్ చేస్తాయి. అంత బాగా మనకి హెల్ప్ అవుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనము చూసుకున్నయే. ఏఐ బాడీ జస్ట్ ఆహ్, రికమెండేషన్స్ ఏమేమి ఉన్నాయి, అమెజాన్, షాపిఫై వీళ్ళందరూ ఎవరెవరు వాడుతున్నారు, ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. యూజర్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది అనేది ఒకసారి మీరు ఇది చూసుకోవచ్చు. అండ్ ఈ పర్సనలైజ్డ్ మనకి ఏఐ యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే హై ఎంగేజ్‌మెంట్ వస్తుందనమాట. మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ ఎక్కువ టైము ఈ ఏఐ మీద మనకి స్పెండ్ చేస్తున్నారు. అలాగే ఈ ఏఐ కూడా యాడ్స్ రన్ చేయడం స్టార్ట్ చేసింది. డైరెక్ట్ ఏఐ యాడ్స్ చాట్‌జీపీటీ డాట్ కామ్ అనేస్తే మనకొక యాడ్ ప్లాట్‌ఫార్మ్ వస్తుంది గానీ, బట్ అది ఇక్కడ నాకు సపోర్ట్ చేయట్లేదు. దాంట్లో కూడా మనం సేమ్ మనం ఫేస్‌బుక్‌లో ఎట్లయితే యాడ్స్ రన్ చేస్తామో అన్నీ అవే ఉన్నాయన్నమాట మొత్తం. బట్ ఇక్కడ మనకి సపోర్ట్ చేయట్లేదు నాకు. బట్ మేబీ పెయిడ్ వెర్షన్ వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు. అట్లా అక్కడ కూడా యాడ్స్ రన్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇచ్చేసారు. ఇదంతా కూడా మన నెక్స్ట్ అంటే ఎక్కడ పీపుల్స్ ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తారో అక్కడ ప్రమోషన్స్ అనేవి స్టార్ట్ అవుతా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ఏఐ అల్గారిథం మనకి కంటెంట్‌ని ఎవరికి ఎలాంటి కంటెంట్ కావాలో ఆ కంటెంట్‌ని ప్రొవైడ్ చేయడానికి పర్సనలైజ్డ్‌గా ఒక అల్గారిథం అనేది డిజైన్ చేశారు. ఎలా అంటే మనం ఏదైతే మనకి కావాలో ఆ కంటెంట్‌ని మనకి చూపిస్తుంది. మనం సెర్చ్ చేస్తాం గదా! సెర్చ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకొక కంటెంట్ చేస్తుంది. ప్రెజెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక టెంపుల్ గురించి సెర్చ్ చేసామనుకోండి. టెంపుల్ గురించి సెర్చ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది మనకు చూపిస్తుంది. నెక్స్ట్ టైమ్ మనం ఓపెన్ చేయగానే మనం ఇవాళ ఒక యూట్యూబ్ ఛానెల్‌లో గాని లేకపోతే ఒక సెర్చ్‌లో గాని ఆ ఒక టెంపుల్ గురించి చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ శ్రీశైలం గురించి చూసామనుకోండి. నెక్స్ట్ టైమ్ ఓపెన్ చేసినప్పుడు రిమైనింగ్ టెంపుల్స్‌ని కూడా మనకి ఆటో సజెషన్స్ వస్తాయి. అలాగే ఇప్పుడు నేను ఓపెన్ చేసినప్పుడు సేమ్ నాలాగే డెమోగ్రాఫిక్స్ అంటే నాలాగే టెంపుల్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు, నా ఏజ్ గ్రూప్ వాళ్ళు లే రిలేటెడ్ అంటే నా సరౌండింగ్స్ ఏరియాస్‌లో ఉండేవాళ్ళు ఇలాంటి డెమోగ్రాఫిక్స్ అన్ని బేస్ చేసుకొని వాళ్ళు సెర్చ్ చెప్పినప్పుడు వాళ్ళకి ఆటో సజెషన్స్ అని ఎళ్తుంటాయి. అందుకే మనకి కొన్నిసార్లు కొత్త కొత్త వీడియోస్ అనేవి ఆటోమేటిక్‌గా రికమెండ్ అవుతూ ఉంటాయన్నమాట. మన సరౌండింగ్స్‌లో మన బిహేవియర్ లాంటి వాళ్ళే ఎవరైనా కొత్త వీడియోస్ సెర్చ్ చేస్తా ఉన్నారనుకోండి, అలా చూపిస్తూ ఉంటది. కొంతమందికి ట్రావెల్స్ అంటే ఇష్టం అనుకోండి. ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఎక్కడికైనా ట్రావెల్ చేస్తూ ఉన్నాము అన్నది తెలిసిందనుకోండి. అప్పుడు మనకి ట్రావెల్‌కి సంబంధించిన వీడియోస్ చూపిస్తది. కానీ ఇవన్నీ గూగుల్ వాళ్ళకి ఎలా తెలుస్తాయంటే, మనం యూజ్ చేసే యాప్స్,
ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గూగుల్ ట్రాక్ చేస్తది. గూగుల్ బ్రౌజర్ లైక్ మనం యూజ్ చేసామంటే మనం ఎక్కడ తిరుగుతున్నాం, ఏం తిరుగుతున్నాం, ఏం ఇంట్రెస్ట్ ఉంది. ఆఖరికి కొన్నిసార్లు మనం మాట్లాడే మాటలు కూడా దాన్ని బేస్ చేసుకొని కూడా మనకి యాడ్స్ వస్తూ ఉంటాయి అబ్జర్వ్ చేస్తే క్లీన్‌గా. మనకేదన్నా ఒక ప్రాబ్లమ్ ఉందని మనం డిస్కస్ చేస్తూ ఉన్నామనుకోండి. లైక్ అలాంటివి చాట్స్ చేయడం గానీ, ఇట్లాంటివి గానీ ఆ ప్రాబ్లమ్‌కి రిలేటెడ్ సొల్యూషన్స్ యూట్యూబ్ వీడియోస్ కానీ, రికమెండేషన్స్ మనకొస్తా ఉంటాయి. అవి కొంచెం మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. మాట్లాడినాక అప్పుడు వస్తున్నాయా? లేదా? ఎలా వస్తున్నాయి అనేసి. ఇవన్నీ ఎలా తెలుస్తాయంటే కంప్లీట్ డేటా అంతా కూడా గూగుల్ వాళ్ళ దగ్గరుంటది. మనం ఏం మాట్లాడుతున్నాము, లేకపోతే మనం ఎలా చాట్ చేస్తున్నాము. బట్ ఏం ట్రాక్ చేయము, ఏమి ఉండదని చెప్తారు గానీ, అదైతే ఉండదు. కంప్లీట్‌గా ఉంటుంది ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళ దగ్గరుంటది. లేకపోతే ఇంత ప్రెడిక్టివ్‌గా రిజల్ట్స్, యాడ్స్ వాళ్ళెలా రన్ జేస్తారు. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ ఇంతమందున్నారు. ఇన్ని లీడ్స్ ఒస్తాయి, ఇన్ని యాడ్స్ ఒస్తాయని వాళ్ళు అప్రాక్సిమేట్‌గా ఎలా చెప్పగలుగుతున్నారంటే, కంప్లీట్ మన బిహేవియరు, మన ఇంట్రెస్ట్‌లు, మనకు కావాల్సిన మనం సెర్చ్ చేసే సెర్చ్ టర్మ్స్ అన్నీ మన ఐపీ అడ్రెస్‌తో పాటు మొత్తం నోట్ చేసుకొని ఉంటారనమాట. నోటేషన్ ఉంటది వాళ్ళకి. దాన్ని బేస్ చేసుకొనే వాళ్ళు యాడ్స్ అనేది చూపిస్తారు. దాని ప్రకారమే మనకి నోటిఫికేషన్స్ కానీ, యాడ్స్ కానీ వస్తాయి. ఇవి వచ్చినప్పుడు మనకేదైనా ఇంట్రెస్ట్ ఉండి క్లిక్ చేసి ఫిల్ చేసామనుకోండి, మళ్ళీ రెవెన్యూ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. దీనికోసం అనేసి కంపల్సరీగా ట్రాకింగ్ అయితే ఉంటుంది. ఈ ట్రాక్ చేసుకోవడం ఇదంతా కూడా అంత ఈజీగా ప్రాసెస్ కాదు. చాలా డేటా మొత్తం స్టోర్ చేసుకోవాలి. దాన్ని అనాలిసిస్ చేసుకోవాలి. ఇదంతా కూడా నార్మల్‌గా చేయడం కంటే ఈ ఏఐని యూజ్ చేసుకొని చేసుకుంటేనే ఇవి ఇంత ఫాస్ట్‌గా, ఇంత యాక్యురేట్‌గా రిజల్ట్స్ అనేవి వస్తాయి. లైక్ ఇలానే దీనివల్లే మనకి పర్సనలైజ్డ్‌గా ఆహ్, ఆహ్, కంటెంట్ ఎలా సెర్చ్ చేస్తున్నామో అనేది చూసి దాన్ని బట్టి మనకి మన ఈ బిహేవియర్‌ని బట్టి మనకి కంటెంట్ రికమెండేషన్స్ రావడం, మనకి ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. లైక్ ఏ ప్లాట్‌ఫార్మ్స్ అయినా కూడా మాక్సిమం అంతే. లైక్ ఈ ఫేస్‌బుక్ వాళ్ళు కూడా మన ఈ డేటా మొత్తం థర్డ్ పార్టీ కంపెనీకి అమ్మేశారని వాళ్ళ మీద కోట్ల రూపాయల ఫైన్ అయితే ఏశారు. లైక్ ఒక కంపెనీకి ఇచ్చారని చెప్పి సమ్ మలేషియా ఆర్ సింగపూర్ ఎవరో కంట్రీ వాళ్ళు ఫేస్‌బుక్ మీద కేస్ ఫైల్ చేశారు. లైక్ మన డేటా మొత్తాన్ని వేరే థర్డ్ పార్టీ కంపెనీకి సేల్ చేసిందని. ఆ డేటా సేల్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన డీటెయిల్స్ మొత్తం ఆ కంపెనీల దగ్గరికి ఉండిపోతాయి. వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళ ప్రొడక్ట్స్ తయారు చేసుకోవటం, వాళ్ళు మార్కెట్ చేసుకోవటం, ఇంకా దేనికైనా వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఆహ్, ఇప్పుడు ఒక ఏఐ రెడీ చేయాలి అంటే కంప్లీట్‌గా హ్యూమన్ బిహేవియర్‌ని బట్టి మాత్రమే చేయగలుగుతారు. లైక్ ఇప్పుడు డ్రైవర్‌లెస్ కార్స్ ఉన్నాయనుకోండి. ఈ డ్రైవర్‌లెస్ కార్స్‌కి వాళ్ళు ట్రైనింగ్ ఎలా ఇస్తారు? ఏఐకి ట్రైనింగ్ ఎలా ఇస్తారు అంటే చాలామంది డ్రైవర్స్ డ్రైవ్ చేసేటప్పుడు వాళ్ళ మూవ్‌మెంట్స్ ఇవి మొత్తం కూడా క్యాప్చర్ చేస్తారు. లైక్ ఎలా థింక్ చేస్తారు? వాళ్ళ మైండ్ ఏంటి? వాళ్ళు ఎలా సడెన్‌గా ఎలా బ్రేక్ వేస్తారా? లేకపోతే ఇటు సైడ్ తిప్పుతారు? యాక్సిడెంట్లు అవ్వడానికి రీజన్స్ ఏంటి? అవ్వకుండా ఎలా అవాయిడ్ చేయాలి? ఈ డేటా మొత్తము కొన్ని వందల మంది మీద ఆహ్, ట్రయల్స్ వేసి వాళ్ళ దగ్గర నుంచి డేటా మొత్తం కలెక్ట్ చేసుకొని, ఆ డేటాని బేస్ చేసుకొని విత్ డ్రైవర్‌లెస్ కార్స్ ఆటోమేషన్‌గా రన్ అయ్యేలాగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. లైక్ ఇప్పుడు ఎవ్రీథింగ్ ఒక హ్యూమన్ నుంచి తీసుకున్న డేటాని దాన్ని అనాలిసిస్ చేసి మాత్రమే నెక్స్ట్ ఇన్నోవేషన్స్ లైక్ ఏమైనా మనకు కొత్తవొచ్చినా గానీ, ఈ టెక్నాలజీ ఇంప్రూవ్ అయినా గూడా మొత్తం హ్యూమన్ నుంచే. ఇక్కడొచ్చేసి ఫిల్టర్స్ ఉన్నాయి చూడండి. నెక్స్ట్ ఏంటంటే కంటెంట్ బేస్డ్ ఫిల్టరింగ్ అండి. మనం యూజర్ ప్రీవియస్‌గా లైక్ చేసిన కంటెంట్‌ని బేస్ చేసుకొని కంటెంట్ అనేది ప్రమోట్ చేస్తూ ఉంటారు. అండ్ హిస్టరీని బట్టి ఇట్లా ఏంటంటే కంప్లీట్‌గా టూ నేరోగా వస్తదనమాట. ఇప్పుడు ఒక పర్సన్ ఉంటాడు. ఎవ్రీ టైము ఓన్లీ డివోషనల్ చూస్తారు. ఇంకో పర్సన్ ఉంటాడు. ఎవ్రీ టైము స్పోర్ట్స్ చూస్తుంటారు. ఇట్లా వీళ్ళేంటంటే వాళ్ళ వాళ్ళు లైక్ చేసిన ఆ డేటాని బట్టి అవి మాత్రమే రికమెండ్ చేస్తదనమాట. వేరేది రికమెండ్ చేయదు. ఒకవేళ ఏదైనా రికమెండ్ చేసినా ఆయన చూడలేదనుకోండి, తర్వాత మళ్ళీ రికమెండ్ చేయడం ఆపేస్తదనమాట. ఇట్లా కంటెంట్ బేస్డ్ ఫిల్టరింగ్స్ కూడా ఉంటాయనమాట. జస్ట్ హైబ్రిడ్ మోడల్స్ ఏంటంటే కొలాబరేటివ్ కంటెంట్ బేస్డ్ ఫిల్టరింగ్స్. ఇక్కడొచ్చేసి నెట్‌ఫ్లిక్స్. మనకి నెట్‌ఫ్లిక్స్‌లో
ఏఐ మోడల్స్ పర్సనలైజ్డ్ మూవీస్ అంటే ఏ టైప్ ఆఫ్ మూవీస్ ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకి ఆ టైప్ ఆఫ్ మూవీస్‌ని రికమెండ్ చేస్తది కొత్త మూవీస్ రాగానే. ఇట్లా ఆహ్, ఏ అయినా గూడా కంప్లీట్‌గా మన మీద డిపెండ్ అయ్యే రన్ అవుతది. ఏ మోడల్ అన్నా సరే మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం, మనం ఎలా సెర్చ్ చేస్తున్నాం, ఈ డీటెయిల్స్ అన్నీ తీసుకున్న తర్వాతే మనకి అవుట్‌పుట్ అనేది ఇస్తది. బట్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి సిగ్మెంటేషన్స్ ఎలా చేసుకుంటాయి ఏఐలో అంటే బిహేవియరల్ వైస్‌గా సిగ్మెంటేషన్స్ లైక్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్స్. లైక్ ఒక పర్సన్ వచ్చేసి శారీస్ ఎక్కువ ఇంట్రెస్ట్ అనుకోండి. ఎక్కువ శారీస్ షాపింగ్ చేస్తున్నారనుకోండి. వాళ్ళందరినీ ఒక శారీస్ సిగ్మెంటేషన్ లాగా, అలాగే ఇంకొక పర్సన్ వచ్చేసి లైక్ జ్యువెలరీస్ అనుకోండి. ఆ జ్యువెలరీస్‌కి ఇంకో సిగ్మెంట్ ఇట్లా చేస్తారనమాట సిగ్మెంట్. వాళ్ళు పర్చేస్ చేసుకునే గానీ ఏజ్, జెండరు, లొకేషన్స్, డివైజెస్ ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ దాన్ని వేసుకొని ఏఐకి మన డేటా అనేది సిగ్మెంట్ చేసుకొని అట్లా మనకి అవుట్‌పుట్స్ అనేవి లైక్ అంటే వాళ్ళు ఏదైనా క్యాంపెయిన్ రన్ చేసినా, లేకపోతే ఇంకేమన్నా రన్ చేసినా మనకొచ్చే యాడ్స్ అన్నీ కూడా ఇట్లా ఈ కంటెంట్ బేస్ చేసుకునే వస్తాయి. ఈ మెథడ్స్ అయితే ఫాలో అవుతారనమాట. ఇప్పుడు మనమైనా కూడా ఒక కంపెనీ రన్ చేస్తే సేమ్ ఇదే మెథడ్స్ అప్లై చేయొచ్చు. లైక్ ఒక పర్సన్‌కి ఎట్లా కావాలంటే వాళ్ళకి కంప్లీట్‌గా 3 మోడల్‌లో కావాలనుకోండి. ఓకే. మనం ఇట్లా 3 మోడల్ చేస్తాం. ఇంకొక పర్సన్ వచ్చేసి ఏమంటారంటే ఇట్లా ఆయన కూడా కొంచెం అంటే కంప్లీట్‌గా ఆయనకు తెలియకపోయినా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడనుకోండి. ఓకే. ఈయన బిహేవియర్, ఆయన బిహేవియర్ కొంచెం ఈక్వల్‌గా ఉంది. లేకపోతే ఆయన బిజినెస్, ఈయన బిజినెస్ సేమ్‌గా ఉందంటే ఇలాంటి దీనికి కూడా రికమెండ్ చేయొచ్చని మనం కూడా క్లయింట్స్‌ని కన్వర్ట్ చేసుకోవడానికి ఇలాంటి టెక్నిక్స్ యూజ్ చేసుకోవచ్చు. ఈ టూల్స్‌లో, ప్లాట్‌ఫామ్స్‌లో మనం ఎట్లా పర్సనలైజ్డ్‌గా చేస్తామంటే ఏఐ ప్లాట్‌ఫామ్స్‌లో లైక్ ఏ/బి టెస్టింగ్ చేసుకుంటాము. లైక్ అలాగే ఆప్టిమైజింగ్ ఏఐ పవర్డ్ ఎక్స్‌పెరిమెంట్స్ అండ్ సేల్స్ ఫోర్స్, సీఆర్ఎం, ఈమెయిల్స్ ఇవన్నీ గూడా మనం ఈ ప్లాట్‌ఫామ్స్ అన్నీ యూజ్ చేసుకొని మన టార్గెట్ ఆడియన్స్‌ని కాంటాక్ట్ అవుతా ఉంటాం. లైక్ ఈ కామర్స్ సైట్‌కైతే ఇవన్నీ గూడా బాగా హెల్ప్ అవుతాయి. ఎందుకంటే అది పెద్ద మార్కెట్. ఎక్కువ పీపుల్స్ అక్కడ ఉంటారు గాబట్టి. లైక్ ఇక్కడేంటంటే మనము సిగ్మెంటేషన్స్ చేసుకున్నాం. లైక్ బిహేవియర్ బేస్ చేసుకొని, డెమోగ్రాఫిక్స్ బేస్ చేసుకొని, ప్రిడిక్షన్స్ బేస్ చేసుకొని ఇవన్నీ ఈ లొకేషన్ గానీ, లైక్ ఏజ్ గానీ, జెండర్ గానీ, వాళ్ళ వే ఆఫ్ పర్చేసింగ్ వీటన్నిటిని బేస్ చేసుకొని సిగ్మెంటేషన్స్ చేసుకున్న తర్వాత ఏం చేస్తామంటే లైక్ ఈ సీఆర్ఎం ఆహ్, లైక్ ఈ టూల్‌లో ఏంటంటే మనకి కంప్లీట్ చూస్తదనమాట. లైక్ మన డేటా అంతా సేవ్ చేసుకుంటది. ఆ సేవ్ చేసుకున్న డేటాకి ఈమెయిల్ మార్కెటింగ్ చేస్తుంది. లైక్ వాట్సాప్ మార్కెటింగ్ ఫార్వర్డ్ చేస్తుంది. లైక్ నెక్స్ట్ ఆ వచ్చిన డేటాని సేల్స్ టీమ్‌కి ఇస్తుంది. ఇట్లా మొత్తం ఒక ప్రాసెస్ అనేది రన్ అవుతూ ఉంటది. ఒక ఆర్గనైజేషన్ రన్ అవ్వాలంటే మనకి చాలా సిస్టమ్స్ అయితే ఉంటాయి. లైక్ అంటే ఇప్పుడు ఎవరు ఎలాంటి కంటెంట్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. లైక్ ఇప్పుడు మనం డిజిటల్ మార్కెటింగ్ కూడా చూడొచ్చు. మనం కొన్ని రోజులు ఒక కంటెంట్ చూసాం స్టూడెంట్స్ రిలేటెడ్. అది వర్క్ అవుతుందా? లేదు వర్క్ అవ్వట్లేదు, సరిగ్గా చూడట్లేదు అనుకోండి. దాన్ని ఇంకొంచెం క్రియేటివ్‌గా, ఇంకొంచెం అడ్వాన్స్డ్‌గా ఎలాంటి కంటెంట్ యాడ్ చేయాలి. ఇట్లా మనం ఏ ఏ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్‌ని మనం టార్గెట్ చేయాలి. ఇట్లా టార్గెట్ చేసినాక ఓకే. మనకేంటంటే కాలేజీ స్టూడెంట్స్ ఇట్లా టార్గెట్ చేస్తే మనకు స్టూడెంట్స్ వస్తున్నారు. స్టూడెంట్స్ వచ్చినప్పుడు ఏం చేస్తాం? ఆ స్టూడెంట్స్‌ని మనం ఈ సీఆర్ఎంకి కనెక్ట్ చేస్తామంట. అంటే కంప్లీట్ ఆటోమేషన్ టైప్. ఈ సీఆర్ఎంకి కనెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే డైరెక్ట్‌గా ఫార్మ్ ఫిల్ చేయగానే సీఆర్ఎంకెళ్ళిపోద్ది. సీఆర్ఎంకెళ్ళిపోగానే వాళ్ళకి వెల్కమ్ మెసేజ్ ఎళ్ళిపోతుంది. వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ వాళ్ళకెళ్తుంది. ఆ లీడ్ వచ్చేసి మన సేల్స్ టీమ్‌కెళ్తుంది. ఆ సేల్స్ టీమ్ వాళ్ళు వాళ్ళని ఫాలో అప్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి మెసేజెస్ పెడుతూ ఉంటారు. వాళ్ళని కన్వర్ట్ చేస్తూ ఉంటారు. ఇట్లా ఇవన్నీ కూడా ఇంటర్‌లింకింగ్ అనమాట. లైక్ ఈ చాట్ బోట్స్ అంటే మనం ఆల్రెడీ చూసాము. ఈ చాట్ బోట్స్ అంటే లైక్ జస్ట్ మనము ఆహ్, ఎంత క్రియేట్ చేసుకొని ఇస్తామో అంతవరకు మాత్రమే ఇవి హెల్ప్ చేస్తాయి. అంతకంటే బియాండ్ మనం ఏదన్నా అడిగామంటే ఓకే. ఆహ్, వి విల్ గెట్ బ్యాక్ యూ అనో లేకపోతే వి డోంట్ హావ్ ఆన్సర్ ఫర్ దిస్ బట్ వి విల్ అప్డేట్ యూ అనో ఇట్లా ఏదో సంథింగ్ అక్కడ మనం ఏ టెక్స్ట్ మెసేజ్ అయితే ఇస్తామో ఆ మెసేజ్ అనేది ఇచ్చేస్తది. బట్ ఈ చాట్ బాట్స్ వల్ల యూజెస్ ఏంటి అంటే 24/7 ఎవరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ డేటా మొత్తం తీసుకొని కలెక్ట్ చేసి పెడతది. తర్వాత ఎంప్లాయీ టైమ్‌లో వచ్చేసి తన వర్క్ తను చేసుకోవచ్చనమాట. నైట్ టైమ్ ఎవరైనా ఓపెన్ చేసి వెబ్‌సైట్‌లో డేటా ఫిల్ చేశారనుకోండి, ఆ డేటా అనేది మనకి సీఆర్ఎంలోనో లేకపోతే ఎక్సెల్ షీట్‌లోనో
ఈమెయిల్‌కో ఎక్కడో కనెక్ట్ చేసుకుంటే అక్కడికి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి ఆ కన్సర్న్ పర్సన్ మార్నింగ్ వచ్చిన తర్వాత వాళ్ళ టైంలో వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. ఇట్లా 24/7 ఎండ్ యూజర్‌కి హెల్ప్ చేయడానికి ఈ చాట్ బాట్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. కన్వర్ట్ జేసుకోవడానికి. ఇట్లా ఈ చాట్ బాట్స్ కూడా విత్ ఆటోమేషన్ అనమాట. ఇక్కడొచ్చేసి ఏంటంటే మనకి ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్‌లో నేచురల్ లాంగ్వేజ్ అనేది మనకి ఇంక్లూడ్ చేశారు. నేచురల్ లాంగ్వేజెస్. ఈ నేచురల్ లాంగ్వేజెస్ ఏంటంటే లైక్ హ్యూమన్ ఎలా అయితే రిప్లై ఇస్తాడో అలానే రిప్లై ఇవ్వడానికి ఈ నేచురల్ లాంగ్వేజ్ అనేది ఇంక్లూడ్ చేశాడు. ఈ నేచురల్ లాంగ్వేజ్ మనకి కన్వ కన్ కన్వర్షన్ అనమాట. ఎండ్ యూజర్స్‌తో కన్వర్షన్ చేసుకోవడానికి. అలాగే కొన్ని ప్రీ డిఫైన్డ్ క్వెషన్స్ విత్ ఆన్సర్స్ ఇచ్చామనుకోండి, అవి కూడా మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. ఇంకా దాని తర్వాత ఇంకేదైనా క్వెషన్ అడిగితే అవర్ టీమ్ విల్ గెట్ బ్యాక్ యూ అని ఇట్లా మెసేజెస్ పెట్టేస్తూ ఉంటది. లైక్ ఇట్లా రోబోటిక్ ఆన్సర్స్ కాకుండా ఇప్పుడు వచ్చే ప్రెజెంట్ ఏంటి అంటే లైక్ ఓన్‌గా అవే కానీ మన వెబ్‌సైట్‌లో ఉన్న డేటాను తీసుకొని లేదా డాక్యుమెంట్స్ ఇచ్చేస్తాము. ఇవన్నీ రీడ్ చేస్తాయన్నమాట. లైక్ ఈ ఇవన్నీ రీడ్ చేసి అందులో ఉన్న డేటాను బేస్ చేసుకొని ఆన్సర్స్ ఇచ్చేస్తాయి. ఇ ఇట్లా మనం వీటిని ఇం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. లైక్ ఇంతకుముందు ఏంటంటే వేరే వాళ్ళు ఎవరో ప్రోడక్ట్‌ని రెడీ చేసి ఇవ్వాలి. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. మనకు మనమే ఇప్పుడు మనకు ఒక కంపెనీ ఉంది. మన కంపెనీలో చాలా డేటా ఉంది. దీనికొక చాట్ బాట్‌ను లైక్ యాడ్ చేసాము. యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే లైక్ మనం కొన్ని క్వెషన్స్ ఇస్తాం. ఒక 10 క్వెషన్సో, 15 క్వెషన్స్. ఆ 15 క్వెషన్స్‌కి ఆన్సర్ ఇస్తుంది. ఆ క్వెషన్స్ కాకుండా వేరే క్వెషన్ ఇస్తే ఆన్సర్ ఇవ్వలేదనమాట. కానీ ఇప్పుడు మనం ఈ చాట్ బాట్‌కి ఒక ఏజెంట్‌ని గనక యాడ్ చేస్తే ఇదే హ్యూమన్ లాగా రిప్లైస్ ఇచ్చేస్తుంది. దీనికి రిప్లై ఇవ్వడానికి మనం ఏమి ఇవ్వాలంటే వెబ్‌సైట్ ఇవ్వాలి. అలాగే డాక్యుమెంట్స్ ఇవ్వాలి. లైక్ అంటే కంటెంట్ రిలేటెడ్. మొత్తము ఏమైతే ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉందో బిజినెస్‌కి సంబంధించి అది మొత్తం ఆ ఏజెంట్‌కి ఇచ్చేస్తే ఈ ఏజెంటే హ్యూమన్ లాగా రిప్లైస్ ఇచ్చేస్తది. లైక్ ఇదంతా కూడా లైక్ ఇవి కూడా అంతే అనమాట. ఇంటిగ్రేటింగ్ విత్ చాట్ బాట్స్‌తో ఇంటిగ్రేట్ చేయడము. లైక్ సీఆర్ఎంతో ఇంటిగ్రేట్ చేయడము. ఇవంతా కూడా లైక్ ఈ ఇంటిగ్రేట్ చేయడానికి మనకేం కావాలంటే ఎస్‌డీకే ఆర్ ఏపీఐ ఇంటిగ్రేషన్ ఉంటుంది. ఈ ఏపీఐ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ ఈ ఇంటిగ్రేషన్ ఫైల్స్‌ని ఇంటిగ్రేట్ చేసామంటే ఒక యాప్ నుంచి ఇంకొక యాప్‌కి కనెక్షన్ అనేది వస్తుందనమాట. ఇట్లా కనెక్ట్ చేయడం ద్వారా ఇప్పుడేమవుతుందంటే మన వెబ్‌సైట్ నుంచి చాట్‌బాట్‌కి ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. చాట్‌బాట్ నుంచి ఏపీఐకి ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. సారీ చాట్‌బాట్ నుంచి మనం ఏజెంట్‌కి ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఈ ఏ ఈ ఏజెంట్ నుంచి మనం లైక్ సీఆర్ఎంకి ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఇట్లా మొత్తం అన్నీ ఇంటిగ్రేట్ చేసుకోవడానికి మనకి కావాల్సింది లైక్ ఎస్‌డీకే ఫైల్స్ గానీ, లేకపోతే ఈ ఏపీఐ ఇంటిగ్రేషన్ అనేది చాలా సింపుల్. ప్రతి కంపెనీ వాడొక ఏపీఐ ఫైల్స్ ఉంటాయి. ఆ ఫైల్స్ యూజ్ చేసుకొని ఏపీకే ఫైల్స్ అని ఉంటాయి. ఆ ఫైల్స్‌లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. మనకి ఏ ఫైల్ కావాలో కరెక్ట్ ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే డిఫరెంట్ వర్క్ పర్పస్ డిఫరెంట్ ఏపీఐ ఏపీఐ ఫైల్స్ ఉంటాయి. ఈ ఏపీఐ ఫైల్స్‌ని మనము ఇంటికి కనెక్ట్ చేసుకుంటే ఆ ఏపీఐ ఫైల్ తీసుకొచ్చి యాక్సెస్ టోకెన్ ఇచ్చేసామంటే మనకి ఆ టూల్‌కి, ఈ టూల్‌కి కనెక్షన్ అనేది వచ్చేస్తుందనమాట. ఇక అప్పుడు మన ఈ వర్క్ ప్రాసెస్ మొత్తం ఆటోమేషన్ ఈజీగా అయిపోతుంది. ఇక్కడేంటంటే ఇది ఎలా వర్క్ చేస్తుంది అనంటే లైక్ రెస్పాన్స్ యాక్యురసీ, యూజర్ సాటిస్ఫాక్షన్, ఎంగేజ్‌మెంట్ రేట్ అండ్ కన్వర్షన్ ఇంపాక్ట్. ఈ ఈ అనలైజింగ్ చాట్‌బాట్ ఇంటరాక్షన్ అండ్ ఆప్టిమైజింగ్ యూఎక్స్. యూఎక్స్ ఆప్టిమైజ్ చేయడానికి చాట్‌బాట్ ఇంటరాక్షన్ ఎలా ఉండాలి అంటే ఇవన్నీ కూడా మనము కన్సిడర్ చేయాలనమాట. లైక్ రెస్పాన్స్ అనేది బావుండాలి. చాట్‌బాట్ అనేది ఎండ్ యూజర్‌కి రెస్పాన్స్ ప్రాపర్‌గా ఇవ్వాలి. అలాగే యూజర్ సాటిస్ఫై అవుతున్నాడా లేదా అనేది ఇంపార్టెంట్.
అలాగే ఎంగేజ్‌మెంట్ రేట్ ఎంత టైము ఒక యూజర్ మన చాట్ బాట్స్ తోటి ఎంగేజ్ అవుతున్నాడు అండ్ కన్వర్షన్స్ ఎలా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మనం అనాలిసిస్ చేసుకోవాలనమాట. ఇక్కడ కొన్ని కేస్ స్టడీస్ ఉన్నాయి. ఈ కంపెనీస్ వాళ్ళు ఎలా యూజ్ చేశారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళ ఔట్‌కమ్ ఏంటి అనేది చూడొచ్చు. అండ్ ప్రిడిక్టివ్ సెర్చ్ అండ్ స్మార్ట్ రికమెండేషన్స్. ఇక్కడ మనకి ఏంటంటే ప్రిడిక్టివ్ సెర్చ్ అంటే లైక్ ఆటో కంప్లీషన్ సజెషన్స్ లైక్ రెడ్యూస్ ద టైప్ ఆఫ్ ఎఫర్ట్స్ టు ఇంప్రూవ్ ద సెర్చ్ స్పీడ్. ఇక్కడ ఏంటంటే మనకి ఎగ్జాంపుల్‌గా గూగుల్‌లోనే చూస్తుంటాం చాలా సార్లు లైక్ ఇక్కడ ఆటో సజెషన్స్ వస్తాయి. మనం ఇక్కడ ఒకటి క్లిక్ చేయగానే ఇంతకుముందు మనం చేసినయి. ఇది కాకుండా మనం కొత్తగా ఇంకేదైనా ట్రై చేద్దామనుకోండి. ఇక్కడ మూవీస్ అనేది ఇప్పటి వరకు మనం టైప్ చేయలేదు. జస్ట్ మూవీస్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మూవీస్ ఆ థియేటర్స్ లాగా మూవీస్ హైదరాబాద్ ఏమేమి మూవీస్ ఉన్నాయి, ఉప్పల్లో ఏమున్నాయి, మూవీస్ టు వాచ్, తెలుగు, డౌన్, నియర్ మీ, నెట్‌ఫ్లిక్స్ ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్ వచ్చినాయి. ఇవి ఆటో సజెషన్స్. ఇది కూడా మనకి త్రూ ఏఐ ద్వారానే వస్తుందనమాట. ఏఐ ఏంటంటే ఎక్కువ యా మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ ఈ ఏరియాలో ఉన్న పీపుల్స్ ఈ మూవీస్‌కి రిలేటెడ్‌గా నెక్స్ట్ ఏ వర్డ్‌తో ఎక్కువ సజెస్ట్ చేస్తున్నారో ఆ వర్డ్స్ అనేవి మనకి ఇక్కడొస్తాయి. బట్ ఇప్పుడొచ్చేసి మనము మూవీస్ హైదరాబాద్ అని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడొచ్చింది కదా! ఈ మూవీస్ హైదరాబాద్ పక్కన మళ్ళీ మనం క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి మూవీ థియేటర్స్ ఆర్ మూవీస్ టుడే, మూవీస్ తెలుగు ఇట్లా డిఫరెంట్. ఇక్కడ మళ్ళీ ఒక స్పేస్ లేకుండా మనం ఇక్కడ ఇస్తే మళ్ళీ ఇక్కడ బుక్ మై షో అని తెలుగు ఇట్లా డిఫరెంట్. ఇవి మొత్తము ఆటో సజెషన్స్. ఇవన్నీ కూడా ఎండ్ యూజర్స్ సెర్చ్ చేసే ఇవి అనమాట. మనం ఒకటి ఇవ్వగానే దానికి సంబంధించిన బిహేవియర్ అందులో ఏదో ఒకటి మనకి సూటబుల్ అవుతుంది కాబట్టి సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ దీనికేంటంటే రిలవెంట్ ప్రొడక్ట్స్ లైక్ మనం ఈ మూవీస్ అంటే ఆల్మోస్ట్ ఏంటంటే థియేటర్స్, షో టైమ్స్, బుక్ షోస్ ఇవన్నీ చూస్తారు. లైక్ ఇక్కడ లేదంటే టుడే ఏమున్నాయి, తెలుగులో ఏమున్నాయి, నియర్‌గా ఏమున్నాయి, థియేటర్స్ ఏమున్నాయి, లిస్ట్ ఏముంది ఆల్మోస్ట్ మూవీస్ అంటే ఇంతకంటే ఎండ్ యూజర్ ఎక్స్‌పెక్ట్ చేసేదేముండదు. కిడ్స్‌కి కానీ ఇట్లా ఆల్మోస్ట్ ఎండ్ యూజర్ మాక్సిమం టైప్ చేసే కొన్ని ఆటో సజెషన్స్ అయితే ఇచ్చింది. ఇది కూడా కంప్లీట్‌గా త్రూ ఏఐ ద్వారానే మనకి జరుగుతుంది. లైక్ ఈ ఆటో సజెషన్స్ ఇచ్చిన తర్వాత లేకపోతే ఈ ఆటో సజెషన్స్ అనేవి ఎలా ఇస్తుంది అంటే మనం ఏదన్నా ఒక కీవర్డ్ టైప్ చేసినప్పుడు అది మన లొకేషన్ ఏంటి, మన డివైస్ ఏంటి, మనగా ఉండే ఇంట్రెస్ట్‌లేంటి, మన ఇంటెన్షన్ ఏంటి, ఇన్ని విషయాల్ని మొత్తం అది అనాలిసిస్ చేసుకున్న తర్వాతే ఆటో సజెషన్స్ అనేది ఇస్తుంది. కానీ ఇక్కడ మనకి ఇన్ని సజెషన్స్ ఎందుకిచ్చింది అంటే, మూవీస్ హైదరాబాద్ అని ఉంది గదా! లైక్ ఏంటంటే ఎక్కువ మంది చూస్తారనమాట. ఏ మూవీస్ ఉన్నాయి, లేకపోతే తెలుగులో ఉన్నాయా, నియర్ మీ గాని, బుక్ మై షో ఇన్ని ఇచ్చింది. బట్ మూవీస్ హైదరాబాద్ థియేటర్స్ లిస్ట్ ఇవన్నీ ఎందుకు ఇచ్చిందంటే ఎండ్ యూజర్ ఎక్కువగా సెర్చ్ చేయడం వల్ల. బట్ మనం ఇక్కడ ఏం చేద్దామంటే మూవీ మేకింగ్ అనే ఇక్కడ ఇచ్చాము. ఈ సజెషన్ అనేది మనకి ఇవ్వలేదు. ఈ మూవీ మేకింగ్ అనే వర్డ్ పెద్దగా ఎక్కువ ఎవరు యూజ్ చేయరు కాబట్టి లైక్ ఇక్కడ మూవీ మేకింగ్ గురించి మనం టైప్ చేస్తే కొన్ని ఎక్కడెక్కడ తీస్తారు ఏంటి ఈ లిస్ట్ ఇచ్చిందనమాట. బట్ ఈ వర్డ్ ఎందుకు మనకి సజెస్ట్ చేయలేదు అంటే ఈ వర్డ్ ఎండ్ యూజర్స్ ఎవరు చూడరు. ఎక్కడ తీస్తున్నారు, ఎక్కడ ఉన్నాయి చాలా రేర్‌గా ఉంటాయి. ఈ ఇట్లాంటి వర్డ్స్ ఎక్కువగా యూజ్ చేసేది మనం అంటే కంప్లీట్ మన ఇంటెన్షన్ ఏముందనేది తెలియదు. మూవీస్ హైదరాబాద్ నుంచి ఇచ్చాం. దాన్ని బేస్ చేసుకొని మనకు అవుట్‌పుట్ ఇచ్చింది. మేకింగ్ అనగానే ఇప్పుడు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఫైండ్ ఔట్ చేసి ఓకే. మేకింగ్‌కి వీళ్ళు ఏం కావాలి లైక్ హైదరాబాద్ ఫిల్మ్ స్టూడియో లొకేషన్స్, బిగ్గెస్ట్ ఫిల్మ్ స్టూడియోస్, రామోజీ ఫిల్మ్ సిటీ ఇట్లా ఎక్కడెక్కడ మేకింగ్ చేస్తారో దానికి సంబంధించినవి ఇచ్చింది. టాప్ 10 లార్జెస్ట్ ఫిల్మ్ సిటీస్ ఇన్ ద వరల్డ్ అని ఇచ్చింది. లైక్ ఇట్లా ఇ ఇవన్నీ కూడా సమ్ పీపుల్స్ సెర్చ్ చేశానమాట. సెర్చ్ ఇంటెంట్. లిస్ట్ ఆఫ్
మూవీ షూట్స్ ఇన్ రామోజీ సిటీ అని ఇట్లా దానికి రిలేటెడ్ క్వరీస్ ఇస్తుంది. ఇట్లా కొన్ని మనం సజెస్ట్ అలా ఇచ్చే కొంది దాన్ని బట్టి అది అనాలిసిస్ చేసుకొని దానికి రిలేటెడ్ ఉన్న వర్డ్స్‌ని మనకి ప్రొవైడ్ చేస్తుంది. లైక్ ఇదంతా కూడా కంప్లీట్‌గా మనకి ఏఐ నుంచి వచ్చింది. బట్ ఎండ్ యూజర్ యూజ్ చేయడానికి వచ్చింది మాత్రం ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ మనకి అవైలబుల్ ఉన్నప్పుడు మాత్రమే. అంతకుముందంతా జస్ట్ కంపెనీస్ మాత్రమే యూజ్ చేసుకునేయి. లైక్ మనం గూగుల్ అనలిటిక్స్ రిపోర్ట్ తీయాలన్నా, లేకపోతే ఇట్లా మనం ఏది చేయాలన్నా కూడా ఏఐ అనేది ఉంటుంది. లైక్ కీవర్డ్ రీసెర్చ్ చేసుకోవాలన్నా అంతా కూడా. ఇక్కడ కూడా సేమ్ అంతే ప్రోడక్ట్ రికమెండేషన్స్ కానీ, కంటెంట్ రికమెండేషన్స్, సర్వీస్ రికమెండేషన్స్ ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్‌గా సేమ్ అదే ప్రాసెస్ మనకి రన్ అవుతుందనమాట. ఇక్కడ దీనికి ఏంటంటే మనకి బెస్ట్ బెనిఫిట్స్ ఇలా రావడం వల్ల మనకున్న బెనిఫిట్స్ ఏంటంటే క్లిక్ త్రూ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. బౌన్స్ రేట్ అనేది తగ్గుతుంది మన కంటెంట్‌కి. అలాగే ఓవరాల్‌గా యూజర్ సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది. లైక్ ఇట్లాంటి కీవర్డ్ ఇప్పుడు టైప్ చేసినప్పుడు ఇవన్నీ రావాలి అంటే ఇప్పుడు ఎవరైనా మూవీ మేకింగ్ చేసేవాళ్ళు ఏంటంటే ఈ కీవర్డ్ తోటి వాళ్ళ కంటెంట్‌ని ఆప్టిమైజ్ చేసుకోవాలి. అప్పుడు మనం ఇక్కడ చూసిన ఈ రిజల్ట్ అనేది వస్తుంది. లైక్ ఇది ప్రొడక్ట్స్‌కి కానీ, ఇక్కడ ఉన్న ఇచ్చిన ప్రొడక్ట్స్‌కి గానీ, ఆర్ సర్వీసెస్‌కి గానీ. ఇలా పర్సనలైజ్డ్ రిజల్ట్ ఇవ్వడం వల్ల ఏంటి అంటే, మనకొచ్చే బెనిఫిట్ లైక్ క్లిక్ త్రూ రేట్ పెరుగుతుంది. అంటే ఎక్కువ మంది వచ్చేసి మన ప్రొడక్ట్ ఆర్ సర్వీస్‌ని క్లిక్ చేస్తారు. బౌన్స్ రేట్ అనేది తగ్గుతుంది. అండ్ ఓవరాల్‌గా యూజర్ సాటిస్ఫాక్షన్ అనేది పెరుగుతుంది. ఎండ్ ఆఫ్ ది ఎవ్రీ బిజినెస్ ఓనర్‌కి కావాల్సింది ఎండ్ యూజర్ మన బిజినెస్‌ని చూడడము, ఎక్కువ టైం స్పెండ్ చేయడం, దాని గురించి థింక్ చేయడం ఇది కావాల్సి ఉంటుందన్నమాట. ఇవి కొన్ని టూల్స్ ఉన్నాయి. ఈ టూల్స్‌ని యూజ్ చేసి మనం చెక్ చేసుకోవచ్చు. మేబీ ఇవి అన్ని పెయిడ్ టూల్స్. ఏఐ బోర్డ్ సెర్చ్ అండ్ ఆటో కంప్లీట్ ఫర్ వెబ్‌సైట్స్ అండ్ యాప్స్. ఏఐ సెర్చ్ ట్రెడిషనల్ ప్లాట్‌ఫామ్. ఏజెంటిక్ ఏఐ దట్. ఇక్కడ ప్రైజింగ్ ఉంది చూడండి. ఇది యూజ్ చేయాలి అంటే మొత్తం ఫ్రీ ఆప్షన్ అయితే స్టార్ట్ ఫర్ ఫ్రీ బట్ ఒక 1 వీక్ ఇవ్వచ్చు మేబీ. తర్వాత మాత్రం పెయిడ్ దొరుకుతుంది. లేదు అంటే క్రెడిట్ కార్డ్ తీసుకుంటారు. లైక్ ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. సెర్చ్ చేసుకుంటూ ఇక్కడ మనం ఒక ఏజెంట్‌కి రాయాలంటే దానికి సంబంధించిన కోడ్ ఎలా రాయాలి? ఇట్లా సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. కంప్లీట్‌గా ఏంటంటే ఇచ్చేస్తుంది మనం అడగగానే సొల్యూషన్ అంటే లైక్ ప్రాబ్లమ్ ఇది. దానికి ఏం కావాలి? ఎలా? దానికి సొల్యూషన్ ఇచ్చేస్తుందనమాట. లైక్ ఈ కోడింగ్ లాగా. ఇట్లా ఇది ఇట్లాంటి టూల్స్ అన్ని యూజ్ చేస్తాం. బట్ మనకు ఫ్రీ టూల్స్ అయితే అవైలబుల్ లేవు. తర్వాత ఇది కూడా ఆహ్, రీసెర్చ్ అంటే రియల్ టైమ్ సెర్చ్ ఇంజిన్ దట్ మిషన్ లెర్నింగ్ అండ్ రిలవెంట్ ర్యాంకింగ్స్. ఎలాస్ట్ ఎలాస్టిక్ సెర్చ్ అంటే ఇది కూడా పెయిడ్ వర్షన్‌ది మనకి. జస్ట్ ఈ టూల్స్ అనేవి మీరు చూసుకోండి. కానీ మనం ఏమి యూజ్ చేయడానికి కానీ ఇవేమి వర్క్ చేయడానికి ఉండదు. జస్ట్ ఎనాలిటిక్స్ ఏమేమి వస్తాయి ఈ టూల్స్‌లో ఇవన్నీ చూసుకోవచ్చు. లైక్ ఇక్కడ ప్రైసింగ్ ఉంది. స్టార్ట్ ఫ్రీ ట్రయల్ అన్నాడు. ఫ్రీ ట్రయల్ అంటే మనకు 1 వీక్ అట్లా ఇవ్వచ్చు. మేబీ కొన్నిసార్లు ఆ కార్డ్ అడుగుతాడు. ఆ కార్డ్ ఫిల్ చేసి మనం ఇయన్నీ యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఎట్లా సెర్చ్ చేయాలి అంటే. బట్ డిజిటల్ మార్కెటింగ్‌లో చేసే వాళ్ళకి ఇయన్నీ అవసరం లేదు. మన డిజిటల్ మార్కెటింగ్ టూల్స్ సరిపోతాయి. బట్ ఏఐ రిలేటెడ్ ఏదైనా సెర్చెస్ కావాలనుకున్నప్పుడు ఇవి మీకు హెల్ప్ అవుతాయన్నమాట. లైక్ ఇందులో కూడా మనకి సేమ్ కన్వర్షన్స్, క్లిక్ త్రూ రేట్, యావరేజ్ ఇవంతా కూడా సేమ్ ఉంటుంది. బట్ కొత్త టర్మ్స్ అయితే ఏముండవు. ఇక్కడ వచ్చేసి మనం ఏఐ జనరేటెడ్ కంటెంట్ యూజర్ అలైన్మెంట్. ఇక్కడ వచ్చేసి కంటెంట్ జనరేషన్ టూల్స్ లైక్ మనకు వచ్చేసి చాట్ జీపీటీ కానీ, జైపర్, రైట్ స్టార్,
అండ్ ఏ కాపీ ఇట్లా ఈ టూల్స్ అన్నీ కూడా మనకు వర్క్ అవుతాయి. బట్ ఫస్ట్‌లో చాట్‌జీపీటీ కన్నా కూడా ముందున్న టూలు చాలా యూజ్‌ఫుల్ టూలు. ఈ కాపీ ఏఐ ప్రెజెంట్ అయితే ఇప్పుడు కంప్లీట్‌గా మారిపోయింది. అన్నీ చాలా చేంజెస్ చేశారు. అప్పుడేంటంటే మనకి ఆర్టికల్ అయితే రాసేది కాదు గానీ లైక్ అంటే ఇప్పుడు ఆర్టికల్ ఉందనుకోండి. ఫస్ట్ ఆర్టికల్‌లో కీవర్డ్స్ ఇచ్చేసి దానికి ఇంట్రడక్షన్ పార్ట్ ఏమంటే రాసిస్తది. తర్వాత దాని కిందకొచ్చినాక ఫస్ట్ పారాగ్రాఫ్, సెకండ్ పారాగ్రాఫ్ అని ఇట్లా మనం ఇవ్వాల్సొచ్చేది. అట్లా కాకుండా ఇంకో కొన్ని టూల్స్ ఆర్టికల్స్ రాసే టూల్స్ ఉన్నాయి. అవి పెయిడ్ టూల్స్ అనమాట. ఫ్రీగా ఇచ్చేది కాదు. ఇది కంప్లీట్‌లీ ఫ్రీ అప్పుడు. ఒక 4, 5 ఇయర్స్ బ్యాక్. ఆహ్, బట్ ఇక్కడేంటంటే మనం ఎక్కువగా సోషల్ మీడియాకి యూజ్ చేసుకునేవాళ్ళమి. ఆహ్, బట్ ఇక్కడ ఇప్పుడైతే కంప్లీట్‌గా ఈ ఇంటర్ఫేస్‌కు మొత్తం చేంజ్ అయిపోయింది. ఇక్కడ కొన్ని ఫ్రీ అని ఇచ్చారు కదా! ఇంతవరకు మనం యూజ్ చేసుకోవచ్చు. మంచి కంటెంట్ అయితే వస్తుంది. ఫ్రీ మార్కెటింగ్ ఈమెయిల్ జనరేటరు, ఫ్రీ ఏఐ ఇన్‌స్టాగ్రామ్ క్యాప్షన్స్ ఇవున్నాయి. వీటిని యూజ్ చేసుకోవచ్చు. కానీ మిగతావన్నీ మనకి పెయిడ్ వెర్షన్ లైక్ కంప్లీట్‌గా ప్రైసింగ్ చూస్తే మనకి ఇక్కడ పర్ మంత్ $29 అని ఉంది. ఇక్కడ ఫ్రీ టూల్స్ బ్లాగ్ ఇలా బ్లాగ్‌కి సంబంధించి ఎలా ఉంటది ఏంటి అనేది తెలుసుకోవడం. ఇది ఒకసారి లాగిన్ చేసుకొని మనం వెళ్ళొచ్చు. ఇక్కడ ఇంతకుముందు ఏంటంటే మనకి టెంపరరీ మెయిల్స్‌ని యాక్సెప్ట్ చేసేది. ఇప్పుడు చేయట్లేదు. అది లిమిట్ ఉంటుందనమాట. అప్పుడు కూడా లిమిట్ ఉండేది. అది నీ టోకెన్స్ అయిపోయిన తర్వాత లైక్ ఇంకా మనకి అవుట్‌పుట్ వచ్చేది కదా! బట్ మనం యూజ్ చేసుకోవడానికైతే వర్క్ పర్పస్ సరిపోయేది ఈ టూల్. బట్ ఒకసారి మీరు టైం ఉన్నప్పుడు ఒకసారి లాగిన్ చేసి చెక్ చేసుకోండి. ఈ టూల్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని మీకు ఒక ఐడియా ఉంటే రెజ్యూమ్‌లో పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. ఏఐ నుంచి మనం కంటెంట్ జనరేట్ చేసుకోవడానికి బెనిఫిట్స్ ఇక్కడ ఇచ్చారు. ఆ స్పీడ్, కన్సిస్టెంట్ అండ్ స్కేలబిలిటీ అని జస్ట్ లైక్ మనం ఫాస్ట్‌గా ఉండొచ్చు. మనకి కంటెంట్ అనేది మంచిగా మనకి ఏ ఫార్మాట్‌లో కావాలో ఆ ఫార్మాట్‌లో వచ్చేస్తుంది. మల్టిపుల్ పేజెస్‌కి, లొకేషన్స్‌కి, కంప్లీట్ క్యాంపెయిన్స్‌కి అన్నిటికి మనకి యూజ్ చేసుకుంటాం లైక్ ఇది. బట్ ఈ ఏఐ కంటెంట్ వల్ల మనకి యూజర్ ఇంటెన్షన్ అనేది కరెక్ట్‌గా ఉందా లేదా అనేది మనం అనాలిసిస్ చేసుకోవాలి ఫస్ట్. ఒక ఏఐతో కంటెంట్ రాసినప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఆ వాయిస్‌ని లైక్ ఆ కంటెంట్ మనం ప్రొఫెషనల్‌గా గానీ లేకపోతే ఫ్రెండ్లీ వాయిస్ గానీ ఇట్లా చేసినప్పుడు అది కన్వెన్షనల్‌గా ఉందా లేదా ఎండ్ యూజర్‌కి అనేది ఒకటి చెక్ జేసుకోవాలి. అలాగే స్ట్రక్చర్డ్ డేటాకి సపోర్ట్ చేస్తుందా లేదా? లైక్ అంటే ఇన్‌పుట్స్ లైక్ ఇన్ ఏదైనా ఒక క్వెషన్ అడిగితే ఆన్సర్ ఇంజిన్‌లో మనకి అవుట్‌పుట్ వచ్చేలా ఉందా లేదా? ఇవన్నీ చెక్ చేసుకోవాలన్నమాట. అలాగే లాంగ్ టైల్ క్వెరీస్ అంటే ఆప్టిమైజ్ లైక్ లాంగ్ టైల్ కీవర్డ్స్ ఇవన్నీ ఉన్నాయా లేదా అనేది ఇవన్నీ చూసుకోవాలి. ఇవన్నీ కీ పారామీటర్స్ ఫర్ ఏఐ కంటెంట్. ఈ ఏఐ కంటెంట్ రాసేటప్పుడు మనం ఏంటంటే ఆప్టిమైజ్ చేసుకోవడానికి ఫస్ట్ ఏఐ కంటెంట్‌లో కంపల్సరీగా సబ్ హెడ్డింగ్స్ ప్రాపర్‌గా ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. అలాగే ఎఫ్ఏక్యూ స్కీమాస్, మైక్రో కంటెంట్ ఉందా లేదా చెక్ చేసుకొని మైక్రో కంటెంట్ అంటే ఏం లేదు. చాలా చిన్న కంటెంట్ 3 లైన్స్, 4 లైన్స్ అట్లా ఉండేది. అలాగే కంప్లీట్ ఇన్ఫర్మేటివ్‌గా లైక్ ఒక క్వెషన్‌కి సొల్యూషన్ లాగా ఇలా చిన్న చిన్న కంటెంట్ అనేది ఇంపార్టెంట్ అనమాట. మనకి ఏఐలో మన కంటెంట్ రావాలంటే ఈ మైక్రో కంటెంట్ ఉందా లేదా, ఇంటర్నల్ లింకింగ్స్‌కి కీవర్డ్స్ ఉన్నాయా లేదా, ఇట్లా పర్సనలైజ్డ్ కంటెంట్ బ్లాక్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. ఇవన్నీ ఉంటే మనకి ఏఐ కంటెంట్ అనేది ఆహ్, లో క్వాలిటీ కంటెంట్ అవ్వకుండా హై క్వాలిటీ కంటెంట్‌లా ఉంటుంది. ఇక్కడ ఇచ్చినవి మళ్ళీ ఇవన్నమాట లైక్ సెర్చ్ ఇంటెంట్ ఉందా లేదా, యూజర్‌కి కావాల్సిన అవుట్‌పుట్స్ ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా కలిపి మన కంటెంట్‌లో ఉండాలి. అలాగే ఈ కంటెంట్‌కి ఏఐ కంటెంట్‌లో ఇంకొక కన్సిడరేషన్స్ ఏముంటాయి? ఎథికల్ కన్సిడరేషన్స్ అంటే లైక్ యాక్యురేట్‌గా ఉండాలి. ఒరిజినల్ కంటెంట్ అయ్యుండాలి. ట్రాన్స్‌పరెన్సీ ఉండాలి. కంప్లీట్ బేసిక్ అండ్
టు అడ్వాన్స్డ్ లైక్ అంటే మిటిగేషన్స్ ఏమి లేకుండా మనకి లైక్ నీట్‌గా ఉండాలనమాట కంటెంట్ మొత్తం. లైక్ ఏంటంటే ఇక్కడ ఈ మిటిగేషన్స్ లైక్ అవుట్‌పుట్ అనేది మనం ఇచ్చిన ఈ పైనున్న రిక్వైర్‌మెంట్స్ అన్నిటికి ఫుల్‌ఫిల్ చేస్తూ వచ్చిందా లేదా అనేది మళ్ళీ యూజరే చెక్ జేసుకోవాలనమాట. లైక్ అడిగింది ఇస్తుంది. బట్ ఇచ్చిందా లేదా అనేది మళ్ళీ యూజరే చెక్ చేసుకొని ప్రమోట్ చేసుకోవాలి. మనకి కంటెంట్ మనకు సక్సెస్‌ఫుల్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి ఏంటంటే ఎంగేజ్‌మెంట్, రిటెన్షన్స్, కన్వర్షన్స్, యూజర్ సాటిస్ఫాక్షన్. ఇవి 4 మనకు ఎస్‌ఈఓలో ఏమైతే వచ్చినాయో ఇవన్నీ కూడా ప్రాపర్‌గా వచ్చినాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అలాగే ఈ టూల్స్ ఫర్ ట్రాకింగ్ ద ఏఐ డ్రివెన్ పర్సనలైజేషన్స్ అంటే కొన్ని టూల్స్ ఉన్నాయి. ఇవి కూడా పెయిడ్ టూల్స్. లైక్ ఇది గూగుల్ అనలిటిక్స్ ఒకటి ఫ్రీ టూల్. హాట్‌జార్ గానీ, సిగ్మెంట్ గానీ, మిక్స్ ప్యానెల్ గానీ ఇవన్నీ కూడా మనకి పెయిడ్ టూల్స్. జస్ట్ ఈ టూల్స్ వల్ల ఏమేమి ఉంటుంది లైక్ ఈ మిక్స్ ప్యానల్ ద్వారా అంటే యూజర్ బిహేవియర్ ప్యానల్ లైక్ చెక్ చేసుకోవచ్చు. ఫిన్నెల్స్ అంటే స్టార్టింగ్ టు ఎండింగ్ మొత్తం ఏమేమి వర్క్ చేస్తాం అదంతా ఒక ఫిన్నెల్ కింద వస్తుంది. ఆ ఫిన్నెల్స్ని చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. యూజర్ ఎక్స్పీరియన్స్ అంటే మెజర్స్ ద ట్రాఫిక్, కన్వర్షన్స్, ఎంగేజ్మెంట్, పర్సనలైజ్డ్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ గూగుల్ అనలిటిక్స్ నుంచి చూసుకోవచ్చు. లైక్ ఇట్లా ఒక్కొక్క టూల్ మనకి యూజ్ అవుతుంది. like use AI analytics and iterative optimizing users. ఇక్కడ ఏంటంటే ఏఐ అనలిటిక్స్ అనేది స్టెప్ బై స్టెప్ ఉంటుంది. లైక్ డేటా కలెక్షన్స్, తర్వాత అనలైజింగ్ ద ట్రెండ్స్, తర్వాత ఇటరేషన్స్ అంటే ఏఐ మోడల్స్ వాటి అల్గారిథమ్ని బేస్ చేసుకొని అండ్ టెక్స్ట్ తర్వాత నెక్స్ట్ ఏఐ టెస్టింగ్ అండ్ రిపీట్ చేస్తాం. లైక్ యూజర్ అనలిటిక్స్ ఇక్కడ ఎలా ఉంటాయంటే మనము ఒక యూజర్ వచ్చాడు మన టూల్స్ నుంచి అతను ఎంతసేపు మన టైంలో మన వెబ్సైట్లో స్పెండ్ చేశాడు, ఎంత ఇంటరాక్షన్ ఉంది, ఎంత టైం స్పెండ్ చేశాడు, లైక్ క్లిక్ త్రూ రేట్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా అనాలిసిస్ చేసుకున్న తర్వాత పర్సనలైజ్డ్ కంటెంట్ బెస్ట్‌గా పెర్ఫార్మ్ చేస్తుందా లేదా అనేది చెక్ చేసుకుంటాము. తర్వాత ఏఐ మోడల్స్ అంటే లైక్ అల్గారిథమ్స్ అప్డేట్స్ ఏమున్నాయి, వీటన్నిటిని కూడా మనం వాటిని బేస్ చేసుకొని కంటెంట్ ఎప్పుడు సేమ్ ఒకేలా కాకుండా మనం అల్గారిథమ్ అప్డేట్స్ ఏమన్నా చేంజ్ చేసుకుంటూ అట్లా మన కంటెంట్‌ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఏబైబి టెస్టింగ్ ఒకటుంటుంది. దాని నుంచి కూడా మనం టెస్ట్ చేసుకోవచ్చు. అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ లైక్ కంటిన్యూగా రిపీట్ చేయడం ద్వారా మనకి ఆహ్, మన కంటెంట్ అనేది ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది అనేది కూడా తెలుసుకోవచ్చు అనమాట. లైక్ ఇందులో వచ్చేసి మనకి ఏ టూల్స్ ఉన్నా కూడా మనకన్నీ కూడా పెయిడ్. ఈ ఏఐకి సంబంధించినవన్నీ ఫ్రీగా అయితే మనకి లేవు. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ టాపిక్ అనేది ఇంకా చాలా ఉంది టాపిక్. లైక్ రిమైనింగ్ది నేను రేపు కంప్లీట్ చేస్తాను. రేపు కంప్లీట్ చేసేసి రేపటితోటి మిగతా పెండింగ్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసేసుకొని మనము ప్రాంప్ట్ ఇంజినీరింగ్కి వెళ్దాము. లైక్ ఇందులో కూడా మనం కొత్తగా తెలుసుకోవాల్సింది ఏం లేదు. అన్నీ కూడా మనకు ఆల్రెడీ తెలిసినవే. ఒకవేళ మీరు చదువుకుంటా అన్నా కూడా ఇది చదువుకోవచ్చు. లైక్ కాకపోతే ఈ టూల్స్ అయితే మనం ఏం చూపించడానికి కూడా లేదు ఇక్కడ. నేను ఈరోజు అయితే పెట్టేస్తాను. అంటే కొంచెం ఎక్స్టెండ్ చేసుకోవడానికి నాకు కొంచెం వర్క్ ఉంది కాబట్టి ఇవాళ ఏం ఎక్స్టెండ్ చేయట్లేదు క్లాసు. Okay.